అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మురుమురాల లడ్డు అయితే చేస్తున్నాను. బెల్లంతోనే చేస్తారు, ఏమో షుగర్తో చేస్తారో నాకు తెలియదు. చూడండి, ఒక గిన్నెడు తీసుకున్నాను మురమురాలు అనేది. మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. తర్వాత బెల్లము, స్వీట్కి సరిపడగా బెల్లము కడాయి పెట్టేసుకున్నాను. బెల్లము ఇందులో వేసేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి చెప్తున్నాను. 3 కప్పుల మురమురాలు అయితే 1 కప్పు బెల్లం అనేది తీసుకోండి. మీకు కరెక్ట్గా కొలతలో చెప్పాలంటే జస్ట్ కొద్దిగా వాటర్ వేయండి. ఒక చిన్న హాఫ్ టీ గ్లాసు, హాఫ్ కూడా పట్టదు. సిమ్లో పెట్టి బెల్లం అంతా కూడా మెల్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టే చేసుకోవాలి, హై పెట్టొద్దు. ఇప్పుడు 2 నిమిషాలు అయితే బెల్లం అంతా బాగా మెల్ట్ అవ్వాలి. కలుపుతూ మనం బెల్లం అంతా కూడా మంచిగా మెల్ట్ చేసుకోవాలి. మనము ఒకసారి చూడండి, బెల్లం అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది. కొద్దిగా ఒక 2-3 ఇలాచీలు క్రష్ చేసి వేసుకుంటున్నాను. టేస్ట్ అనేది ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. మనము పాకం అనేది మంచిగా రావాలి. ఇగో కొంచెం గిన్నెలో వాటర్ అనేది తీసుకున్నాను. మనం కొద్దిగా ఇట్లా వేసుకోవాలి. ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకొని చూడాలి, ఇంకా రావాలి పాకం అనేది. చూడండి, పాకం రాలేదు, ఇంకా రావాలి. మనకి మంచిగా గట్టిగా ఉండలాగా అయితే అవ్వాలి. ఇంకా రాలేదు. ఇంకొక 2 నిమిషాలు అయితే మనము కలుపుతూ ఉందాము. పాకం అనేది అయితే రాలేదు, కొంచెం గట్టిగా రావాలి పాకం అనేది. అప్పుడే మనకి మురమురాల ఉండలు అనేది మంచిగా వస్తాయి అన్నమాట. వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దు, మనం బెల్లం వేసినప్పుడు తక్కువగా వేసుకోవాలి. ఇది పిల్లలు ఈవినింగ్ రాగానే స్నాక్ లాగా ఏదన్నా తింటారు. తింటే కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. మురుమురాలు, బెల్లం, కాల్షియము అట్లా మనకి బయట ప్యాకెట్లలో అమ్ముతూ ఉంటారు కదా, ఎట్లా ఉంటాయో ఏమో తెలియదు. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే స్నాక్ లాగా తింటూ ఉంటారనమాట. స్కూల్కు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి, ఈవినింగ్ రాగానే తినడానికి అట్లా చాలా బాగుంటాయి. చూడండి, ఇట్లా బబుల్స్ వస్తూ ఉంటే సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలన్నమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. చెక్ చేసుకుంటూ ఉండాలి మనము ఈ బెల్లం పాకం అనేది. ఇంకొక 2 నిమిషాలు అయితే టైం పడుతుంది. చూడండి, ఇంకా జారుతుంది పాకం అనేది, ఇంకా జారుతుంది. ఇట్లా గట్టిగా మనకు ఒక్క దగ్గర స్టిఫ్ అయి ఉండాలి బెల్లం అనేది. ఒక 2 నిమిషాలు ఉండనిద్దాం. చూద్దాము, ఒక 2 నిమిషాలు అయితే అయింది. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను నేను. చూడండి, పర్ఫెక్ట్గా అయింది. చూడండి, పాకం అనేది గట్టిగా వచ్చింది, స్టిక్కీ లాగా. చూడండి, ఉండలాగా అయింది. ఇట్లాంటి టైంలో మనము మురమురాలు అనేది వేసుకోవాలి. చూడండి, ఇట్లా గట్టిగా అయింది పాకం అనేది. ఈ టైంలో మనము ఇందులో స్టవ్ సిమ్ చేసేసి మురమురాలు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వేసుకొని మురమురాలు అన్నీ ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. వేడిగా ఉన్నప్పుడే మనం ఉండ అనేది చుట్టుకోవాలి. అదొక్కటి మెయిన్ గుర్తు పెట్టుకోండి. వేడి చల్లారిందంటే ఉండ అనేది రాదు. చూడండి, వేడి అంటే మరీ కాలిపోయే వేడి కాదు, కొంచెం మనం చేయి పెట్టే అంత వేడి ఉంటుంది కదా, దాంట్లో అప్పుడు మనము చేయి పెట్టేసి మనము చుట్టేసుకోవాలి ఉండలు అనేది. స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలి మురుమురాలు వేసాక, అదొకటి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఒక 2 నిమిషాలు అయితే ఉంచుదాం. చూడండి, సరిపోయింది. మనకి అంతా కూడా మంచిగా కలిసిపోయింది. బెల్లము అంతా కూడా కలిసిపోయింది. మురమురాలు, ఇలాచి అంతా వేసాం కదా. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఆఫ్ చేసేసి అక్కడికి ఫ్యాన్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. వాటర్ అద్దుకుంటూ మనం ఉండలు ఎలా చేయాలో చూపిస్తాను మీకు నేను. చూడండి, ఇట్లా చెయ్యికి వాటర్ అద్దుకోవాలి కంపల్సరీ. చెయ్యికి వాటర్ అద్దుకుంటేనే మనకి బెల్లం అనేది స్టిక్కీగా లేకుండా మనకి ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇట్లా చుట్టేసుకోవాలి మనము మంచిగా. బెల్లం కానీ ఏంటి ఆయిల్ కానీ, నెయ్యి కానీ, వాటర్ కానీ ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అన్నీ చుట్టేసుకోవాలి. మెయిన్ ఒకటి, వాటర్ అద్దుకుంటూ ఉండాలి. తర్వాత చల్లగా అనేది అవుతే మాత్రం ఉండలు అనేవి అస్సలు కూడా రావు. అన్నీ మీకు చుట్టుకొని ఇట్లానే చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మురమురాల లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమన్నా ఇంకా వెరైటీస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.